హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మిస్ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా రుచిగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మరి ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కేజీ ఉసిరికాయలను తీసుకోవాలి. వాటిని 2-3 సార్లు కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఏదైనా పొడి క్లాత్ తో వాటికి ఎక్కడా కూడా తడి లేకుండా బాగా తుడుచుకోవాలి. అన్ని ఈ విధంగా తుడిచిపెట్టుకున్న తర్వాత ఒక 2 గంటల పాటు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా 2 గంటల పాటు ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత వాటిని ఈ విధంగా ఉసిరికాయ చుట్టూ ఈ విధంగా 4-5 ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు వేసుకోవాలి. అందులోనే 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వీటిని దోరగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 7-8 నిమిషాలు పడుతుందండి ఇవి ఫ్రై అవ్వడానికి. ఈ విధంగా వేగాలన్నమాట. ఇలా వేయించుకున్న వాటిని పక్కకు తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని బాగా మెత్తని పౌడర్ లాగా పట్టించుకోవాలి. ఈ విధంగా పట్టించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 100 గ్రాముల వరకు చింతపండును వేసుకుని బాగా మరిగించిన నీళ్లు అందులో వేసుకుని చింతపండుని బాగా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న చింతపండుని బాగా మ్యాష్ చేసేసుకుని అందులో ఉన్న గుజ్జు మొత్తాన్ని తీసుకోవాలి. ఇలా ఈ పిప్పంతా పక్కకు తీసేసి ఈ విధంగా పిప్పి ఏమీ లేకుండా గుజ్జు మొత్తాన్ని ఇలా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లోకి మార్చుకుని చింతపండు గుజ్జు దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయిని పెట్టుకుని అందులో ఒక 1/2 కిలో వరకు వేరుశనగ నూనెను వేసుకోవాలి. మీరు ఒకవేళ నువ్వుల నూనె తీసుకోవచ్చు. కేజీ ఉసిరికాయలకి 1/2 కిలో వరకు నూనె పడుతుందండి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉసిరికాయలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని ఇలా కలుపుకుంటూ మంచి దోర రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ మారినాయి కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగతా వాటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా ఇలా 2 వాయిల్ కింద వేయించుకుని తీసుకోండి. ఇలా అన్ని వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అదే నూనెలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే 5 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఇంగువను వేసి బాగా కలుపుకుని ఈ నూనెను బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం తీసుకున్న కేజీ ఉసిరికాయలకు 150 గ్రాముల వరకు కారం వేసుకోవాలి. అలాగే ఒక 100 గ్రాముల వరకు సాల్ట్ని వేసుకోవాలి. మీరు కల్లుప్పుని మిక్సీ పట్టించుకునైనా వేసుకోవచ్చండి. అలాగే మనం ముందుగా పట్టించిన ఆవపిండి, మెంతిపిండిని కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే మనం ఉడికించుకుని చల్లారి పెట్టుకున్న చింతపండుని గుజ్జు కూడా వేసేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లిపాయ రేకల్ని ఇలా పొట్టు ఒలిచి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. చేతికి తడి ఏమీ లేకుండా చూసుకోండి, లేదంటే మీరు గరిటెతోనైనా కలుపుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చల్లారబెట్టిన నూనెను కూడా ఇందులో వేసేసుకోవాలి. నూనె అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నూనె, కారం, ఆవపిండి ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 రోజుల పాటు అలాగే వదిలేయాలి. చూడండి, 3వ రోజుని చూస్తున్నాను. ఒకసారి వీటంతటిని బాగా కలుపుకోవాలి. కారం సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా మళ్ళీ కలుపుకోవచ్చండి. నూనె గానీ సరిపోకపోతే కొద్దిగా నూనెని తీసుకుని బాగా వేడి చేసుకుని చల్లారిన తర్వాత కలుపుకోవాలి. అంతేనండి, ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఏదైనా డబ్బాలో గానీ గాజు సీసాలో గానీ స్టోర్ చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అంతేనండి, ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.